ఎక్స్క్యూజ్ మీ సార్, మేము దారి తప్పిపోయామండి. మీరు మాకేమైనా సహాయం చేయగలరా? అరే సాయం ఎందుకు చేయను మేడం? చేస్తావా సహాయం? పోయి ఇక్కడి నుంచి. నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నా. నీకు ప్రొటెక్షన్ ఏమీ అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నువ్వే నన్ను ప్రొటెక్ట్ చేయగలవు. అది విన్నావా? బహుశా హైవేకి దగ్గరలోనే ఉన్నావేమో. పద చూద్దాం. పద. బౌల్ ఎలా పడింది అక్కడ? ఓ నో, బ్రో కొంచెం ముందుకొస్తే నా నకిలీ బేబీ బొమ్మని చూసేస్తాడేమో. నువ్వేం చేస్తున్నావు బ్రో? ఉన్నతి అది బాటిల్ పడింది, తీయడానికి వెళ్తున్నాను. ఈ టైంలో ఎవరైనా ఇంట్లో తిరుగుతారా? నీకు తెలుసు కదా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నాకు అసలు నిద్ర పట్టట్లేదని. ఓకే సారీ ఉన్నతి, నేను ఒక పని చేస్తాను. ఇక్కడే నీళ్ళు తాగి పడుకుంటాను, సరేనా? లవ్ యూ. రోహిత్, హైవే. ఇక్కడ మనకేదన్నా వెహికల్ దొరకచ్చు. పద పద. మెల్లిగా మెల్లిగా. ఆపండి. ఆటో 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 ఆపండి ప్లీజ్. ఆపండి. ఆటో 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 ప్లీజ్ ఆపండి. ఆపండి ప్లీజ్. సార్ ప్లీజ్ ఆపండి. సార్ సార్ ప్లీజ్ ఆపండి. రేఖ, నా మాట విను. నువ్వు ఇక్కడ కింద పడుకో. వద్దు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ప్లీజ్ పడుకో. ఇక్కడ పడుకో. నేనొచ్చి చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు ప్లీజ్. నేను ఎలా చెప్తే అలా చెయ్యి. 2 నిమిషాలు చెప్పేది విను ప్లీజ్. రేఖ, ఎదురుగా కారు వస్తోంది. ప్లీజ్ నీ కళ్ళు మూసుకొని ఉండు. సార్ సార్ ప్లీజ్ కార్ ఆపండి ప్లీజ్. సార్ మా కార్ పాడైపోయింది. నా వైఫ్ కొంట్లో అస్సలు బాలేదు. ప్లీజ్ మాకు హైవే వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ సార్? ఓకే థ్యాంక్ యూ. రేఖ, మెల్లిగా పైకిలే. నీకేదో ఆరోగ్యం అసలు బాలేనట్టు, సరేనా? లే. నీ ఐడియా బానే ఉన్నట్టుంది. ఎవరో ఒకరి బుర్ర పనిచేసి తీరాలిగా. అందరూ మనసుతో పనిచేస్తే ఎలా కుదురుతుంది? ఎవరో ఒకరు మెదడును ఉపయోగించాలిగా. నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చేసావు. ఇప్పుడు నా వంతు. చూస్తూ ఉండు. నిదానంగా నిదానంగా. థ్యాంక్ యూ. వీరేంద్ర, ఆ ఫోన్లో మాట్లాడావా? ఏమైనా తెలిసిందా? రేఖ కొలీగ్స్ తో కూడా మాట్లాడాను, కానీ ఎవరికేం తెలీదు. అరే, ఇప్పుడేమవుతుంది? అమ్మ దుర్గమ్మ తల్లి, 1 గంట అవబోతోంది. రేఖ గురించి ఏమీ తెలియలేదు. నాకు చాలా కంగారుగా ఉంది.
మళ్ళీ ఫోన్ ట్రై చేయి. రేఖా, వీళ్ళిద్దరూ తిరిగి ఎలా వచ్చేశారు? రేఖా, ఏంటి ఏమైంది? ఎలా మీ ఇద్దరి ఫోన్లు ఎందుకు కలవలేదు? రోహిత్, నేను బానే ఉన్నానమ్మా. రాగా, చూడు రేఖ వచ్చింది. పద లోపలికి, నిదానంగా నిదానంగా. కూర్చో, రెస్ట్ తీసుకో. రోహిత్, నువ్వు బాగానే ఉన్నావా? పద. అమ్మా, నువ్వు నా మాట వినడం అలవాటు చేసుకోవడం మంచిది. నేను చెప్పాను కదా అంత బాగానే ఉంటుందని. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు. పోనీ లేక మిగిలిన టైం అంతా అయినా మీరందరూ ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్. రాఘవ్, నీ భార్య రాత్రి 1 గంటకి ఇంటికొచ్చింది. ఇంతసేపటి నుంచి తను ఎక్కడుందో ఏంటో తెలీదు. అయినా కూడా మీరేమీ పట్టించుకోరా? ఇది తెలుసుకోవాలని కూడా మీకు అనిపించటం లేదా? తను బాగుందో లేదో, ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందో ఏంటో. పైగా ఇదంతా మీకు నార్మల్గా అనిపిస్తుందా? నేను ఎక్కడికైనా వెళ్తే మీకు చెప్పే వెళ్తాను నేను ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో. కానీ ఈ రోజు నేను ఇంతసేపటి వరకు ఇంటికి రాలేదు. మీరిక్కడ అందరికీ గుడ్ నైట్ చెప్తున్నారు. ఇదేదో నార్మల్ విషయం, ఏమీ జరగలేదన్నట్టు. ఇలాగే ఉంటారా భార్యని జాగ్రత్తగా చూసుకునే భర్త? నేను ఎవరిని అసలు మీకు? బాధ్యత లేక భారమా?